మనశంకర్ వరప్రసాద్ గారు సినిమా సక్సెస్లో మంచి జోరు మీద అయితే ఉంది. ఈ సినిమా చూసొచ్చిన ప్రతి ఒక్క ప్రేక్షకుడికి కూడా నిజంగా మంచి హాస్యంగా సినిమా ఉందని, మంచి ఎంటర్టైన్మెంట్ అని, మంచి ఫ్యామిలీ ఎమోషన్స్ అని, ఎలివేషన్స్ కానీ, చిరంజీవి గారిని చూపించిన తీరు కానీ చాలా చాలా బాగా అయితే మాత్రం సినిమా ఉందని ప్రతి ఒక్క ప్రేక్షకుడి దగ్గర నుంచి, థియేటర్ల నుంచి వచ్చిన ప్రతి ఒక్క అభిమాని దగ్గర నుంచి కానీ, ఫ్యామిలీ వాళ్ళ దగ్గర నుంచి కానీ మంచి టాక్ అయితే వస్తుంది. దీనికి సంబంధించి మనం ఈరోజు కొన్ని విషయాలు తెలుసుకుందాం ఈ వీడియోలో. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన బెల్ ఐకాన్ ఆన్ చేయండి. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ రూపంలో తెలియచేయండి. ఇక మనం మెగాస్టార్ గారు చిరంజీవి గారు నటించిన మనశంకర వరప్రసాద్ గారు మూవీ సక్సెస్ గురించి మనం కనుక మాట్లాడుకుంటే, అనిల్ రావిపూడి గారు ఇంకొకసారి అయితే మాత్రం ఆయన హ్యాట్రిక్ అయితే కొట్టారని మనకి ఈ సినిమా ద్వారా అర్థమవుతుంది. ఆయన ఈ సినిమాలో అసలు చాలా సింపుల్ అన్నమాట, చాలా సింపుల్ స్టోరీ. మనం ఆల్రెడీ ఈ సినిమా గురించి రివ్యూ నేను ఇచ్చాను. మన ఛానల్ ఇంకోటి ఉంది కదా, శంకర్ పనిదో పని, ఆ ఛానల్లో ఈ సినిమా సంబంధించి రివ్యూ అయితే ఇచ్చాను. అయితే భార్యాభర్తలు విడిపోవడం, తర్వాత వాళ్ళు ఎలా కలుసుకున్నారు, తర్వాత వాళ్ళిద్దరి మధ్య వచ్చే భిన్నాభిప్రాయాలు, ఇట్లా ఒక ఫ్యామిలీ డ్రామాతోనే ఈ సినిమా అయితే రన్ అవటం అంతా జరుగుతుంది. అయితే స్టోరీ చిన్నదైనా కానీ అనిల్ రావిపూడి గారు రాసుకున్న ఆ స్క్రిప్ట్ కానీ, ప్రతి ఒక్క షాట్ అయిన స్క్రీన్ మీద చూపించింది కానీ బాగా ప్రజెంట్ చేశారు. ఏంటంటే ఆల్మోస్ట్ 90% ఈ సినిమా కామెడీ మీదే రన్ అవుతుంది. థియేటర్కి వెళ్ళొచ్చిన ప్రతి ఒక్కళ్ళకి కూడా సినిమా బాగా కనెక్ట్ అవుతుంది. సంక్రాంతికి వస్తున్న సినిమా తర్వాత ఈ సినిమాపై చాలామందికి ఎప్పటి నుంచో కొంచెం ఇంట్రెస్ట్ ఉంది, బాగా హైప్స్ కూడా ఉన్నాయి. ఆ హైప్స్, ఆ ఇంట్రెస్ట్ మొత్తం అన్నీ ఈ సినిమాకి వెళ్ళొచ్చిన తర్వాత ప్రతి ఒక్కళ్ళ దగ్గర పాజిటివ్ టాకే వస్తుంది. ఎవరైనా కానీ అసలు నెగిటివ్ టాక్ అనేది ఎక్కడో ఒకళ్ళు ఇద్దరు అనేది కామన్. ఏంటంటే అది అందరికీ ఆల్మోస్ట్ ఏ సినిమా కూడా, ఏది కూడా ఎవరిని మెప్పించలేం మనం, అది ఏ విషయమైనా సరే. ఇప్పుడు ఈ సినిమాకి ఆల్మోస్ట్ 95% కూడా సినిమాని బాగా ఓన్ చేసుకుంటున్నారు. వెళ్ళిన ప్రతి ఒక్కరు కూడా సినిమా చాలా బాగుంది, అసలు ఫన్ జనరేటర్ కానీ, చిరంజీవి గారు వింటేజ్ లుక్ కానీ, అసలు చిరంజీవి గారు ఇందులో కామెడీ టైమింగ్ కానీ, ఆ కామెడీ టైమింగ్స్ చూస్తుంటే ఒక 20-10 సంవత్సరాల క్రితం చూసిన చిరంజీవి గారు గుర్తొస్తున్నారని, ఇట్లా ప్రతి ఒక్కరి దగ్గర నుంచి అయితే మంచి టాక్ అయితే వస్తుంది. ఇక ఇందులో ఒక నయనతార గారి పెర్ఫార్మెన్స్ కానీ, ఇక అదర్ క్యారెక్టర్ పెర్ఫార్మెన్స్ కానీ అసలు నెక్స్ట్ లెవెల్ అనమాట. ఇక అనిల్ రావిపూడి గారి గురించి కనుక మనం మాట్లాడుకుంటే, ఆయన స్క్రిప్ట్ సెలక్షన్ కానీ, ఆయన స్క్రిప్ట్ని డిజైన్ చేసే విధానం, అందులోని ఈ సినిమాని ఆయన ఆల్మోస్ట్ 70-80-85 డేస్ అయితే ఫినిష్ చేశారంట సినిమాని. ఆల్మోస్ట్ అసలు ఆయన టార్గెట్ వచ్చేసి 70 డేస్ అంట. అది కొంచెం అటు ఇటుగా డిలీట్ అయ్యి 80 రోజుల వరకు పట్టిందని ఆయన ఒక ఇంటర్వ్యూలో కూడా చెప్పుకొచ్చారు. అంటే ఇక్కడ ఏంటంటే మనం అనిల్ రావిపూడి గారి ఆయన సినిమాలు చూస్తూ ఉంటే ప్రతి సినిమా కూడా ఆయన డిఫరెంట్గానే ఉంటుంది. ఏ సినిమాకి కూడా ఒక సినిమాకి లింక్ అయినట్టు మనకు కనపడదు, పూర్తి డిఫరెంట్. ఇప్పుడు మన లాస్ట్ ఇయర్ వెంకటేష్ గారితో తీసిన సినిమా సంక్రాంతికి వస్తున్న మూవీ కూడా చూసి ఇప్పుడు ఈ సినిమా చూస్తే పూర్తి డిఫరెంట్గా ఉంటుంది. ఎక్కడా కూడా ఆ సినిమాకి సంబంధించిన పోలికలు కానీ, ఆ సినిమాకి సంబంధించిన సిచ్యువేషన్లు కానీ మనకి ఈ సినిమాలో కనపడవు. చాలా డిఫరెంట్గా అయితే చూపించారు సినిమాలో. ఇక ఆ పోర్షన్ అంతా కూడా మొత్తం ఎలివేట్ చేయడం అంతా బాగుంటుంది. సో సెకండ్ హాఫ్లో వచ్చేసి వెంకీ ఇంటర్వ్యూ ఇచ్చిన తర్వాత కూడా చాలా బాగా వాళ్ళిద్దరూ కలిసి చేసే ఆ హాస్యం కానీ, ఆ డ్యాన్స్, ఆ పర్ఫార్మెన్స్, ఇక ఇవన్నీ ఇక నెక్స్ట్ లెవెల్, వేరే లెవెల్ అసలు బాగా డిజైన్ చేశారు. చాలా బాగా చూపించారు అనిల్ రావిపూడి గారు. దీన్ని బట్టి అనిల్ రావిపూడి గారు కూడా ఇక నెక్స్ట్ ఆయన ఆయన కూడా ఒక మంచి ఫామ్లోకి అయితే వచ్చేసారు ఈ సినిమా ద్వారా. ఆయన కూడా ఏంటంటే ఏ సినిమా, ఏ హీరో ఎవరైనా కానీ ఆయన కూడా స్టోరీని బాగా ప్రజెంట్ చేయగలరనేది మనకి దీన్ని బట్టి ఒక క్లారిటీ అయితే వచ్చిందనమాట. ఇక ఇంకో విషయం ఏంటంటే ఈ సినిమాలో మనం మాట్లాడుకోవాల్సింది మ్యూజిక్. మ్యూజిక్ కూడా మంచి హైప్ అయితే ఇచ్చింది సినిమాకి. మనకి సాంగ్స్ విడిగా ఉన్నది ఒక లెక్క, థియేటర్లో చూసింది మరొక లెక్క అనమాట. ఎందుకంటే మన సాంగ్స్కి విడిగా ఉండడానికి, థియేటర్లో డైరెక్ట్గా ఆ మ్యూజిక్, ఆ సౌండ్ సిస్టమ్ అలా చూసిన దానికి చాలా డిఫరెంట్ అయితే అనిపించింది అనమాట. ప్రతి పాట కూడా, ప్రతి సాంగు అన్నీ ఆ సన్నివేశానికి తగ్గట్టుగా బీజిఎం కానీ అసలు నెక్స్ట్ లెవెల్.
ఇక లాస్ట్ క్లైమాక్స్ పోర్షన్లో కూడా ఆ ఫైట్ సీన్స్కి ఆ వచ్చే ఆ బీజిఎమ్, ముఖ్యంగా ఇందులో ఈ ఎమోషనల్ సీన్స్ కూడా చాలా బాగా డిజైన్ చేశారు. ఆ ఎమోషనల్ సీన్స్కి తగ్గట్టుగా వచ్చే బీజిఎమ్, అసలు నెక్స్ట్ భీమ్స్ సీరియల్ మాత్రం అసలు ఎక్స్ట్రాడినరీగా మ్యూజిక్ అయితే ఇచ్చారు చిరంజీవి గారి సినిమాకి. ఇక నెక్స్ట్ అనిల్ రావిపూడి గారి సినిమా ఏంటి, అసలు ఈ సినిమా తర్వాత ఆయన ఎవరితో తీస్తారు అనేది అప్పుడే చర్చ అయితే బిగిన్ అయింది. ఆయన మళ్ళీ సంక్రాంతికి వస్తున్న 2 సీక్వెల్ తీస్తారా అనేది కూడా ఒక రూమర్ అయితే వస్తుంది. దీనికి సంబంధించి కూడా ఆయన ఒకసారి మొన్న ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ చెప్పుకొచ్చారు, తీస్తే నెక్స్ట్ సీక్వెల్ తీయొచ్చు సంక్రాంతికి వస్తున్నాను 2 అని. కాకపోతే ఇది ఎంతవరకు ఏంటనేది క్లారిటీ అయితే రావాలి. ప్రస్తుతానికైతే వీళ్ళు మనశంకర ప్రసాద్ గారి సినిమా మంచి సక్సెస్ని అయితే ఎంజాయ్ చేస్తున్నారు. ఈ సినిమా ఆల్మోస్ట్ ఇప్పుడు నాకు తెలిసి లాస్ట్ సంక్రాంతికి వస్తున్న సినిమాని 300 crores అయితే దాటింది. ఇప్పుడు ఈ సినిమా వచ్చేసి ఇప్పుడున్న టాక్ను బట్టి ఆల్మోస్ట్ 350 పైనే వసూలు చేయొచ్చు అనేది ఒక అభిప్రాయం అయితే ఉందన్నమాట. చూద్దాం ఇక లాస్ట్ మనకి సెలవులు ముగిసిన తర్వాత అసలు ఏ సినిమా ముందంజలో ఉంటుంది, ఏ సినిమా వెనకంజలో ఉంటుంది, అసలు ఏ సినిమా ఎక్కువ కలెక్షన్లు వసూలు చేస్తుంది అనేది మనం ఈ ఫెస్టివల్ సీజన్ అయిపోయిన తర్వాత అన్ని సినిమాల గురించి మాట్లాడుకుంటే అప్పుడు క్లారిటీ అయితే వస్తుంది. ఇప్పుడు వరకు రిలీజ్ అయిన పెద్ద సినిమాల్లో రాజాసాబ్ కొంచెం వెనకబడినా కానీ ఇక ఈ మనశంకర ప్రసాద్ గారు అయితే ముందంజలో ఉంది. చూద్దాం ఇంకేదైనా మరేదైనా అప్డేట్ వచ్చినప్పుడు మళ్ళీ మనం ఈ మూవీ గురించి మాట్లాడుకుందాం. ఇదండి ఈరోజు అప్డేట్. తిరిగి మళ్ళీ మనం రేపు మరొక మూవీ అప్డేట్తో మళ్ళీ మనం కలుసుకుందాం. మనశంకర ప్రసాద్ గారు సినిమా మీకు ఎలా ఉంది, చూసిన వాళ్ళు కామెంట్ రూపంలో తెలియచేయండి. ఈ సినిమా గురించి ఎవరికైనా మీకు తెలుసుంటే కనుక ఎలా ఉంది ఏంటి అనేది కూడా కామెంట్ రూపంలో తెలియచేయండి. తిరిగి మళ్ళీ రేపు మనం మరొక మూవీ అప్డేట్తో మళ్ళీ మనం కలుసుకుందాం.